నమస్కారం అమ్మా. సమయానికి వచ్చారు. హోమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక హోమం ఒకటే మిగిలిందమ్మా. వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు బయలుదేరతారమ్మా. ఇదిగోండి. థ్యాంక్స్ మేడం. పంతులు గారు, అత్తయ్యతో పాటు మా మావయ్య కూడా కింద కూర్చోవాలా? హోమం చేస్తున్నంతసేపు కూర్చోబెట్టి పట్టుకుని ఉండటం అంటే కాస్త కష్టమైన పనేనమ్మా. అలా కుర్చీలోనే ఉండనిద్దాంలేమ్మా. ఆయన చేతిని తాకించి హోమకుండంలో నవధాన్యాలు అప్పుడప్పుడు వేయిద్దాం. అవును, స్వచ్ఛమైన నేతిని తీసుకొస్తానన్నారు, తెచ్చారా అమ్మా? అయ్యో, కార్లో మర్చిపోయానండి. నేను ఇప్పుడే తీసుకొస్తాను. ఈలోపు మీరు పూజ ప్రారంభించండి. సరేనమ్మా. భూమి, నువ్వు వెళ్ళి తీసుకురా. మీరు వెళ్ళి రండమ్మా. హలో మేడం, మనం గుడికొచ్చాం. తమరు దిగితే గుడి లోపలికి వెళ్దాం. నేను రాను. నేను పక్కనే ఉన్నాననుకుని చెయ్యాల్సిన పూజలన్నీ మీరే చేసుకుని రండి. మనమందరం కలిసి మళ్ళీ ఇంటికెళ్దాం. బేబీ, ఏంటి బేబీ మొండి పట్టుదల? గుడిదాకా వచ్చి గుళ్ళోకి రాను అనడం ఏం బాగుంటుంది చెప్పు? రా వెళ్దాం, దిగు. ఏది బాగుంది మమ్మీ? ఈ చెర్రీగాడు చెప్పా పెట్టకుండా నా మెళ్ళో తాళి కట్టడం బాగుందా? అది తాళే కాదు, జరిగింది పెళ్లే కాదని డాడీకి నువ్వు నచ్చజెప్పకపోవడం బాగుందా? కార్తీక పౌర్ణమి కదా, కొత్తగా పెళ్లైన మా ఇద్దరిని తీసుకుని వెళ్లి పూజలు చేయించని డాడీ చెప్పడం బాగుందా? దానికి నువ్వు గంగిరెద్దులో తలూపి మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం బాగుందా? అసలేది బాలేదు. అసలు చెర్రిగడ నా మొగుడే కాదు, నేను చేస్తుంది కాపురమే కాదని డాడీకి నువ్వెందుకు నచ్చ చెప్పలేకపోతున్నావు మమ్మీ? అయ్యో పిన్ని, చెప్పు పిన్ని. మీ మమ్మీ ఉత్తి పిరికిదమ్మా, అందుకే చెప్పలేకపోతుంది. ఇప్పటిదాకా నువ్వు మా ముందు కక్కిందంతా వచ్చే ముందు మీ నాన్న ముందు కక్కి ఉంటే ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చేవాళ్ళమే కాదు, కనీసం పెట్రోల్ ఖర్చైనా మిగిలేది. అబ్బో, చాలా పెద్ద మాట అనేసావు గోరింటాకు. కొన్ని ఏళ్ల క్రితం అత్తయ్య చచ్చి చెడి కక్కి కక్కి దీన్ని కంది. మావయ్య ముందు మాట్లాడే ధైర్యం దీని అమ్మకే లేదు. ఇంకీ బొమ్మకెక్కడి నుంచి వస్తుంది? ఓ, తోక తొక్కిన పాముల్లాగా, పొడవడానికి వచ్చే ఎద్దుల్లాగా నా మీదకి బానే ఎగదానికి వస్తున్నారు. చెప్తా, ఒక్క నిమిషం. మీ అందరి సంగతి చెప్తా. ఎవరు చెప్తే వస్తారో వాళ్లతోనే చెప్పిస్తాను. పరమేశ్వర, ఎలాగైనా పూజ సవ్యంగా జరగాలి. నువ్వే మమ్మల్ని కాపాడాలి. మమ్మల్ని గట్టెక్కించేలా చేయి స్వామి. పరమేశ్వరుడి మీద భారం వేశాం కదా అని
మావయ్యని వాళ్ళు చూడకుండా ఎంతోసేపు మేనేజ్ చేయలేమేమో అనిపిస్తోంది. అవును భూమి, నాకు కూడా అలాగే అనిపిస్తోంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? మావయ్యని వాళ్ళు చూడకుండా ఎలా కాపాడుకోవాలి? మండపం చుట్టూ ఏదైనా క్లాత్ కట్టేశామనుకోండి, అప్పుడు మావయ్యతో పాటు మనం కూడా కనిపించాం కదా. ప్రశాంతంగా హోమం జరిపించొచ్చుగా. మంచి ఆలోచనే, కానీ అంత పెద్ద క్లాత్ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా దొరుకుతుందంటావా? వెతికితే దేవుడే దొరుకుతాడంటారు. ఇంకా క్లాత్ దొరకదా అత్తయ్య? నేను ప్రయత్నించి ఎలాగైనా తెస్తాను. అంతవరకు మీరు జాగ్రత్తగా ఉండండి. మావయ్య జాగ్రత్త. అలాగే అమ్మా. ఈయనేంటి ఇక్కడికి వచ్చారు?